పాటలు తెచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా 80 పాటలు ఎక్కడ బాబు నీకు 80 పాటలు ఉన్నాయి నాకు తెలియదు నువ్వు పలానా పాట రాసిన వాడిని అనుకున్నాడు నేను ఇంతకాలం. ఎందుకంటే ఆయన పర్ఫార్మర్గా చూసినప్పుడు దానికి విపరీతంగా ఆకర్షితం కావచ్చు. అద్భుతమైన పర్ఫార్మర్. గద్దర్ లాగే ఆలోచన మామూలుగా నిలబడి పాటలు పాడితే విన్నారు. నిజానికి అప్పుడు ఆర్ట్స్ కాలేజీ మీటింగ్ జరిగినప్పుడు అందశ్రీ నిజానికి డాన్స్ ఎదురాడు. అందశ్రీ ఆయన గొంగడు కూడా వేసుకోడు. సదాశీలప్పుడు వచ్చి అసలు ఆ దృశ్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. అందశ్రీ పాడుతుంటే ఆఖరిలో రేపు ఏమో అంటుంటే చేతులు ఇట్లా నిలబడ్డాయి. అదే దృశ్యం. ఆర్ట్స్ కాలేజీ పాట లక్ష్యం. ఏం పాడాలి? మొత్తం చేతులే కనిపెట్టారు. అందరూ స్టేజ్ మీద విమలక్క కూడా ఉండేవారు. స్టేజ్ మీద చూస్తుంటే అద్భుతాలు ఎక్కడో సాంస్కృతిక విప్లవాలు ఇక్కడ చైనాలో జరుగుతున్నట్టు అక్కడ ఇక్కడ జరుగుతున్నట్టుగా ఊహించుకుంటాం కదా, అట్లా అనిపించింది. కానీ గొంతు పోయింది. అప్పటికి అందరి విపరీతంగా పాడింది. ఎక్కడెక్కడో పాడి ఎక్కడ పడితే అక్కడ వినిపించుకుంటాం. మేము అక్కడ కూర్చుంటే మాకు కూడా వినిపించింది. ఆ గొంతు పోయినా కూడా ఎంత ఐడెంటిఫై అయిందంటే అప్పటి పాట అది. అప్పటి మార్చింగ్ సాంగ్. అట్లాగే పైలం సంతోష్ అనేదగిన ఆయన మార్చింగ్ సాంగ్లు అనేదగిన చాలా ముఖ్యమైన పాట పుట్టిన దీంట్లో పాలనా ఏం పాలన మీరు వినుంటారేమో సీడీలలో అక్కడక్కడ. అద్భుతం. మార్చింగ్ సాంగ్ లాగా ఉంటుంది. పాలన ఏం పాలన, అది భాషిస్తూ పాలన. అట్లాగే ఈ జమకు జమ ఎరదంట అది పర్ఫామ్ అంటే ఇక్కడ ఈ స్టేజ్ ఇదంతా లేకుండా ఎగురుతో చూడాలి. అద్భుతమైన పాట. అట్లా చూసుకున్నప్పుడు వెలిగండ, నల్లగొండ, స్ట్రగులు, చరిత్ర, వారసత్వము, ఒక పోరాటంలో నిల్చొని ఉండడం, అనంతర తెలంగాణకి ఐడెంటిఫై కావడము, ఈ తెలంగాణ అనేది అంతిమంగా సాధించుకోవాలని ఒక లక్ష్యము. దీనివల్ల పైలం సంతోష వల్ల మన మధ్యలో బతికి ఉన్నాడు. లేకపోతే ఆయన వేరే రకంగా అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణకి చరిత్ర అంటే అట్లనే ఉంటుంది. తెలంగాణ అమృష్ట్రగుల్, ప్రత్యేక తెలంగాణ పోరాటం, నక్సల్ బరీ ఉంటుంది మధ్యలో. నక్సల్ బరీని మర్చిపోతే తెలంగాణ లేదు. నక్సల్ బరీ వారసత్వమే మరి తెలంగాణ పోరాటంగా భావించినప్పుడే ఈ పాఠగాల విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. ఎవరన్నా కాదంటే నేను ఏం చేయలేను. ఎక్కడి నుంచో శాస్త్రీయ సంగీతం నుంచి వచ్చిన డెవలపింగ్ గుర్తు వచ్చినా కానీ నాకేం సంబంధం లేదు. కానీ ఈ పాఠగాల వారసత్వం కానీ పాఠగాల పుట్టుక కానీ అది ఎదిగి వచ్చిన తరం కానీ ఇక్కడ ఉన్నదని నేను భావిస్తున్నాను. మరి తెలంగాణ పోరాటంలో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్న అనేక మంది గాయకులు, నిర్మల కిషోర్, ఇట్లా చాలామంది, సరే సాయినాథ్, వాళ్ళతో పాటుగా ఒక దాదాపుగా 10 సంవత్సరాలుగా వీళ్ళని చూస్తున్నా నేను. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా తెలంగాణ దాంట్లో సంతోష్ పాట, విమలక్క ముఖ్యంగా లేకుండా నేను చూడలేదు. అందువల్ల జననాట్య మండలి కానీ అరుణోదయ కానీ బతకడం ఎక్కడ బతుకుతాయంటే, సరే జననాట్య మండలి లేదు అడుగులు పెట్టున్నది, అది అరుణోదయ అయినా ప్రజలు ఎక్కడ బతుకుతుందంటే మధ్య తెలంగాణ పోరాటంలో బతుకుతుందని నమ్ముతూ ఈ అరుణోదయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి సంతోష్ మరింత మంచి పాటలు రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.